ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ ట్రక్ లాగ్స్. ఇప్పుడు మనం అయితే బ్రహ్మపుత్ర నది బ్రిడ్జ్ అయితే ఎక్కుతున్నాం. బ్రహ్మపుత్ర నదిది అరుణాచల్ ప్రదేశ్ నుంచి మొదలై ఇలా మన ఇండియా మీదుగా బంగ్లాదేశ్లో కలుపుతుంది. ఇది ఈ నది వచ్చేసి చూస్తున్నారు, ఇది బ్రహ్మపుత్ర నది. నైట్ రావడం వల్ల మనకి దీంట్లో ఉన్న వాటర్ అయితే కనిపించట్లేదు. పగలైతే మనకు క్లారిటీగా చూద్దాం వాటర్ ఎంత ఉన్నది అన్నది, వాటర్ ఫోర్స్ ఎక్కువ వెళ్తుందా లేకపోతే నార్మల్గా ఉందా అని. ఎందుకంటే వర్షాలు అయితే ఎక్కువ పడుతున్నాయి కదా ఇటు సైడ్. ఈ కనిపించే బ్రిడ్జ్ మొత్తం బ్రహ్మపుత్ర అనేది మన గోదావరి బ్రిడ్జ్ అంతా ఉండకపోయినా దాంట్లో సగం పైన ఉంటుంది ఈ బ్రిడ్జ్ అయితే. అటు సైడ్ నుంచి వచ్చే వెహికల్కి, ఇటు సైడ్ ఏమో మన వెళ్ళే వే ఇది. రెండు బ్రిడ్జ్లు ఇంకా లెంత్ అయితే చాలా గ్యాప్ ఎక్కువ ఇచ్చారు. దగ్గర కాకుండా ఒక 250 మీటర్స్ 300 మీటర్స్ గ్యాప్ అయితే ఉంటుంది రెండు బ్రిడ్జ్లకి సెంటర్. క్రాస్ చేయడానికి అయితే మనకు ఓవరాల్గా 5 minutes అయితే పట్టింది. ఇది బ్రిడ్జ్ ఎండింగ్కి వచ్చేసాం. మనమైతే ఎదరి నుంచి లెఫ్ట్ తిరగాలి. ఇక్కడ బళ్ళన్నీ నో ఎంట్రీ అని ఆగిపోయారు రైట్కి వెళ్ళడానికి. మనం అయితే లెఫ్ట్కి వెళ్ళాలి. ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్తే సింగిల్ రోడ్డు వస్తుంది, జంగిల్ రోడ్డు. ఆ జంగిల్ రోడ్లో 100 కిలోమీటర్లు వెళ్ళాలి. 100 కిలోమీటర్లు వెళ్తే నిమ్ములగారు అని ఊరు వస్తుంది. నో ఎంట్రీ అయితే రైట్కి అని చెప్పారు, కానీ లెఫ్ట్కే మనం వెళ్ళే ప్లేస్లో నో ఎంట్రీ. అందుకే బండి తిప్పేయమంటున్నారు. తేజ్పూర్ దాటి నిమ్మలగారు తిరిగే రోడ్లో అయితే నో ఎంట్రీ పెట్టాడు. పొద్దున్న 5ంటికి వెళ్తారంట. బళ్ళన్నీ అక్కడే పార్క్ చేసుకున్నాం ఈ రోడ్డు సైడ్. దగ్గర కిలోమీటర్ మేర ఉంది. ఇదిగోండి మన బండి ఇది. నో ఎంట్రీ వదిలేసిన తర్వాత మనం అయితే బయలుదేరి జంగిల్ రోడ్లో అయితే ఎంటర్ అయ్యాం. ఆ జంగిల్ రోడ్లో వెళ్తున్నాం. ఇది 2 వే. ఎదర బండి అయితే పొగ చాలా గట్టిగా వస్తుంది. మనకు వచ్చేసి రోడ్లో అయితే కట్టుమురగాలు ఎక్కువగా ఉంటాయంట. చూద్దాం, ఏమైనా కనిపిస్తాయేమో చూద్దాం. మొన్న వరకు తోలిందైతే రాత్రి అయితే రిలాక్స్ అయిపోయాం, ప్రశాంతంగా పడుకున్నాం రాత్రి. ఈ రోడ్లో అయితే చిన్న ఘాటి అయితే తగులుతుంది. ఆ ఘాటి అయితే ఎక్కుతున్నాం మనం ఇప్పుడు. పిల్లఘాటి అంటారు మన ఆంధ్ర వాళ్ళు అయితే. ఇదిగోండి చూడండి, ఇక్కడైతే కట్టుమృగాలు కనిపిస్తాయని బోర్డు అయితే పెట్టాడు. కట్టుమృగాలు ఎక్కువగా తిరుగుతాయని కొద్దిగా హార్న్ కొట్టకుండా బండి స్లోగా 40 కిలోమీటర్ స్పీడ్ మెయింటైన్ చేయాలి. ఇక్కడైతే సిగ్నల్ లైట్లు గట్టా ఉంటాయి. ఆ సిగ్నల్ లైట్లు బట్టి మనం జర్నీ చేయాలి. సిగ్నల్ లైట్స్ని బట్టి అవి ఎప్పుడు ఎల్లో బ్లింక్ అవుతూ ఉంటాయి. ఎల్లో కలర్, రెడ్ కలర్ పడితే బండి అయితే అక్కడ ఆపేయాలి. బండి అయితే మూవ్ చేయడానికి ఉండదు. ఇక్కడ ఓవర్ స్పీడ్ వెళ్ళినా కూడా కేసు అయితే రాస్తారు. ఈ రోడ్లో 5,000 ఫైన్ అయితే వేస్తారు. ఎక్కువగా హార్న్ కొట్టినా ఓవర్ స్పీడ్ వెళ్ళినా. మనకి ఎక్కడికక్కడ స్పీడ్ బ్రేకర్లు అయితే ఉంటాయి ఈ రోడ్లో. అది మాత్రం జాగ్రత్తగా చూసుకుని వెళ్ళండి. మనమైతే ఆ పిల్లఘాటి అయితే ఎక్కుతున్నాం. మన వీడియో లెంత్ ఎక్కువైపోద్దని 3xలో పెట్టి అయితే మీకు చూపిస్తున్నాను. ఇదైతే ఘాటి చిన్న ఘాటి, కానీ బండి లో స్పీడ్లో అయితే ఎక్కుతుంది.
పర్లేదు. అంటే మనకి బయలుదేరిన కాడ నుంచి రంబఘాటి తర్వాత ఇది ఒక చిన్న ఘాటి ఉంటుంది అంతే, ఉన్నదంతా ప్లేన్ రోడ్డే. ఇక్కడ కూడా స్పీడ్ లిమిట్ మెయింటైన్ చేస్తూ ఉండాలి. హార్న్ అయితే ఎక్కువ కొట్టకూడదు. గ్యాస్ ఎయిర్ హార్న్ అయితే అసలు యూజ్ చేయకూడదు, బ్యాటరీ హార్నే యూజ్ చేయాలి. మన బండి వెళ్ళి నార్మల్ స్పీడ్ అయితే చూపిస్తున్నాను చూడండి. ఆ స్పీడ్లో అయితే వెళ్తుంది బండి. మనకు 3x పెట్టడం వల్ల అయితే బండి స్పీడ్ ఎక్కువ వెళ్తున్నట్టు అయితే చూపిస్తుంది. ఇదంతా చిన్న కొండలా ఉంటుంది ఘాటి మొత్తం. ఘాటి అయితే దిగువకైతే వచ్చేస్తున్నాం మనం. ఈ డౌన్ దిగితే ఘాటి అయితే ఎండ్ అయిపోద్ది. చిన్న బ్రిడ్జ్ ఒకటి వస్తుంది, బ్రిడ్జ్ దాటితే ఘాటి ఎండ్ అయిపోద్ది. చూస్తున్నారు కదా, వాటర్ అయితే తక్కువగానే ఉంది. చూడండి, మనకి ఇక్కడ చెట్ల నుంచి అయితే కట్టుమృగం అయితే ఆంటుంది. నీటిలో నుంచి ఏదో నేస్తున్నట్టుంది అక్కడ. మనకైతే ఆంతుంది చూడండి చెట్లలోంచి. ఈ చెట్ల వల్ల అయితే మనకు క్లారిటీగా ఆనవట్లేదు. అదిగోండి నీటిలో కనిపిస్తుంది కదా, అదిగోండి నీటిలో అయితే ఉంది చూడండి, అదే రైను. ఇంకా కొన్ని కట్కలు అయితే మనకు కళ్ళకు కనిపించినాయి కానీ కెమెరా లెన్స్కి అయితే కనిపించట్లేదు. చాలా లెంత్లో ఉన్నాయి. మన కళ్ళు అయితే బాగా స్కాన్ చేస్తాయి కాబట్టి మనకు కనిపించాయి. మనం చూస్తున్నాం కదా, ఇదైతే జంగిల్ రోడ్లో ఉన్నాం. ఈ లెఫ్ట్ సైడ్ అయితే రిజర్వ్ ఫారెస్ట్. ఇది ఈ లెఫ్ట్ సైడ్ మనకి రైనులు ఎక్కువగా ఉంటాయంట. మనకైతే 4-5 కనిపించినాయి కానీ కెమెరా లెన్స్కి దూరంగా ఉన్నాయి, అవి పడట్లేదు. ఇదంతా రిజర్వ్ ఫారెస్ట్ అస్సాం. ఇక్కడైతే ఎస్బీఐ ఓడి సింబల్స్ ఎక్కువ ఉంటున్నాయి. ఎక్కువగా ఎస్బీఐ బ్యాంక్ యూజ్ చేస్తారు అనుకుంటా. కట్టుమృగాలు అయితే మనకైతే కనిపించినాయి. మనకి దగ్గరికి ఏమైనా కనిపిస్తాయేమో అని చూస్తున్నాం కానీ ఏం కనిపించట్లేదు. అందుకే సైడ్ వ్యూ అయితే తీస్తున్నాను. మనకైతే మళ్ళీ ఏం కనిపించలేదు. ఇది దాటేస్తే నెక్స్ట్ కాజీరంగా నేషనల్ పార్క్ వస్తుంది. ఆ పార్క్ దాటేస్తే మనకి అక్కడి నుంచి ఒక 30-40 కిలోమీటర్లు అయితే నిమ్ములుగారు ఉంటుంది. సైడ్ ఏమైనా కనిపిస్తాయేమో చూస్తున్నాం కానీ ఏం కనిపించట్లేదు. ఇక్కడ క్యాప్చర్ చేద్దామని. ఈ రోడ్డు అయితే అక్కడక్కడ కన్స్ట్రక్షన్ వర్క్ అయితే జరుగుతుంది. రైట్ సైడ్ అయితే సిమెంట్ రోడ్ వేస్తున్నారు కదా, మళ్ళీ ఆ రైట్ సైడ్ రోడ్డు తర్వాత లెఫ్ట్ సైడ్ రోడ్ వేస్తారు. అక్కడక్కడ పోయిన కాడ ఒకటి చిన్న చిన్న మెరకల దగ్గర అయితే సిమెంట్ రోడ్ అయితే వేస్తున్నారు. రోడ్ అయితే బాగానే ఉంది, నో ప్రాబ్లం. కానీ నైట్ టైం నో ఎంట్రీ, పగలే పంపిస్తున్నారు. ఇక్కడ ఈ వైల్డ్ ఎనిమల్స్ ఉండడం వల్ల నైట్ అయితే పంపించట్లేదు బళ్ళు, పగలే వదులుతున్నారు. ఇదిగోండి మనం చూసేది నేషనల్ పార్క్ అనే బోర్డు అయితే ఉంది కదా, కాజీరంగా నేషనల్ పార్క్. ఇక్కడ ఆవులు కూడా ఎక్కువగానే ఉన్నాయి, రోడ్డు మీద నడుస్తున్నాయి. ఇక్కడైతే స్పీడ్ లిమిట్ కన్ఫర్మ్గా మెయింటైన్ చేయాలి. అయితే ఆ జంగిల్ రోడ్ దాటే కొద్దిగా మన చుట్టుపక్కల అటుపక్కల ఇటుపక్కల కూడా మనకి టీ ఎస్టేట్స్ కనబడుతున్నాయి. అంటే తేయాకు తోటలు ఇవన్నీ రైట్ సైడ్ ప్లస్ లెఫ్ట్ సైడ్ కూడా అయ్యాయి తేయాకు తోటలు మొత్తం. అస్సాంలో ఈ పంట ఎక్కువ, టీ పంట ఎక్కువ తేయాకు తోటలో. మనమైతే నిమ్మలగారికి ఇంకా 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం. మనం ఇప్పుడు దాటిన జంగిల్ అయితే కాజీరంగా వైల్డ్ ఫారెస్ట్, అంటే ఎక్కువ వైల్డ్ ఎలిమెంట్స్ ఉంటాయి. మనకైతే ఖడ్గాలు కనిపించినాయి.
రైనోలు అయితే కనిపించినాయి మనకి వాటర్లో. మనం వచ్చేసి అయితే ఇప్పుడు శివసాగర్ దగ్గర అయితే ఉన్నాం. ఇది చిన్న రోడ్డు, అంటే ఇంకా రోడ్డు కన్స్ట్రక్షన్ అవ్వలేదు. చిన్న రోడ్లో అయితే వెళ్తున్నాం ఇప్పుడు. ఇక్కడైతే బొట్టలు అల్లికలతో తయారు చేసినవి అయితే అమ్ముతున్నారు బొట్టలు. మరి రేట్ ఎంతో? బొట్టలు అయితే చాలా అందంగా ఉన్నాయి, వెదురు బద్దలతో చేసినవి అవి. మనమైతే శివసాగర్ అయితే దాటిన కాడి నుంచి మనకి ఎక్కువగా ఈ అసలు టీ ఎస్టేట్స్ ఎక్కువ అంటున్నాయి. చూడండి, ఇదంతా టీ ఎస్టేట్. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా మనకి టీ ఎస్టేట్స్ ఉన్నాయి మొత్తం. జోరట్ నుంచి తీన్సుకియా వరకు అయితే ఈ రోడ్ అయితే కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అక్కడక్కడ బ్రిడ్జ్లు, ఫ్లైఓవర్ల దగ్గర మనకి కొద్దిగా టైం లేట్ అవుతుంది. మనకి ఇంకా మన అన్లోడింగ్ పాయింట్ వచ్చేసి 35-40 కిలోమీటర్లు వస్తుంది టేబుల్ గారు. రోడ్ అయితే వర్కింగ్లో ఉంది. ఇది ఇక్కడ వచ్చేసి మనకైతే ఇళ్ళన్నీ ఎక్కువగా రేకుల షెడ్లే ఉంటాయి. చూడండి, ఎంత పెద్ద బిల్డింగ్ పైన కూడా రేకుల షెడ్ అయితే వేశారు. ఎక్కువ మొత్తం రేకుల షెడ్లే, రేకులతోటే నిర్మించుకుంటారు. పైన కప్పు అయితే రేగా ఉంటుంది. సైడ్ వాళ్ళ సిమెంట్ ఇటుకతో కట్టిన పైన అయితే రేగా ఉంటుంది. 80% రేకే ఎక్కువ ఉంటుంది, బిల్డింగులు తక్కువే. ఇదైతే మనం చూసేది అయితే పాత రోడ్డు. కొత్త రోడ్డు అయితే ఈ సిటీ బయట నుంచి వెళ్తుంది రోడ్డు. ఆ కొత్త రోడ్డు కన్స్ట్రక్షన్ అయితే ఎలా లోపలికి రావట్లేదు, మనం బైపాస్ నుంచి వెళ్ళిపోవచ్చు. సర్కిల్లోకి అయితే వచ్చాం. సర్కిల్ దాటి లెఫ్ట్ సైడ్కి వెళ్తే దగ్గరికి వెళ్ళిపోతాం. రైట్ సైడ్ రోడ్డు పోనండి అలా. ఇలా ఈ రోడ్డుకి వెళ్ళిపోతే డైరెక్ట్ డిబ్లూగర్ సిటీలోకి వెళ్తాం. మనదైతే సిటీలో కాదు, అన్లోడ్ బయట. మనం ఇంకా ఎదరికి వెళ్ళాలి. రోడ్డు పోయక ముందు అయితే అలా సిటీ లోపలికి వెళ్ళాలంటే నో ఎంట్రీ. ఏ టైంలో వచ్చినా నైట్ 10 దాటిన తర్వాత పంపించేవారు. ఇప్పుడైతే బయట అవుటర్ రోడ్ వేస్తారు. ఇది 4 లైన్. అన్లోడింగ్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇంకొక 2 కిలోమీటర్స్ ఉంటుంది. హైవే నుంచి అయితే లెఫ్ట్గా అయితే తీసుకున్నాం డిబ్లూగర్ సర్కిల్ దాటిన తర్వాత.
ఏమో తేయాకు తోటలో ఈ మా టీ చెట్లు, టీ పొడి ఈ చెట్ల నుంచే తయారవుతుంది. మనహరి టీ ఎస్టేట్ మనమైతే వచ్చేసాం. మన బండి అయితే అన్లోడింగ్ అయితే స్టార్ట్ చేశారు. అంటే స్టార్ట్ చేయడం అంటే సగం వరకు దింపారు. ఈ మొక్కలన్నీ మనం వేసుకొచ్చినాయి. మొక్కలు అయితే డ్యామేజ్ ఏమి అవ్వలేదు, మొక్కలన్నీ బాగానే ఉన్నాయి. మొత్తం అన్నీ లోడ్ హైట్ ఏం రాలేదు, కానీ మొక్కలు మాత్రం పెద్ద పెద్ద మొక్కలు వచ్చినాయి. మొత్తం 23 టన్నులు అయితే వచ్చింది. ఇదైతే 5గురు వచ్చి దింపుతున్నారు. సాయంత్రం లోపు అయితే మనకు అన్లోడ్ అయితే చేస్తారు. 5గురు వచ్చిన అన్లోడ్ అయితే స్పీడ్గానే చేశారు. ఇంకా లాస్ట్ మనకు దింపే వెదురు మొక్కలు అయితే దింపుతున్నారు. ఇది దింపితే బండి ఖాళీ అయిపోద్ది. ఇదిగోండి ఇక్కడ చూసి మొక్కలన్నీ మనం వేసుకొచ్చినాయి. మనదైతే మనోహరి టీ ఎస్టేట్లో అయితే దిగుతుంది. ఇక్కడ కొత్తగా రిసార్ట్ కూడా కడుతున్నారు. పాత ఆల్రెడీ ఇంకోటి ఉంది, దాని పక్కన ఇంకోటి అయితే కడుతున్నారు. చూస్తున్నారు కదా టీ ఎస్టేట్. ఓకే ఫ్రెండ్స్, మనం అయితే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.